హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. అట్లనే మీకు ఏమైనా ఐడియాస్ కుకింగ్ పైన సజెషన్స్ ఏమున్నా నాకు కామెంట్లో తెలియజేయండి. ఓకే, బై ద వే ఈరోజు మళ్ళీ కుకింగ్ వీడియోనే. టమాటా రైస్ కోసం ఆనియన్, మిర్చి, టొమాటో కట్ చేసుకుందాం. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, తర్వాత మిర్చి, అలానే అది మిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ నెక్స్ట్ కరివేపాకు వేసుకొని కొంచెం కలుపుకోవాలి. ఆనియన్స్ కొంచెం తొందరగా కుక్ అవ్వడానికి లైట్గా సాల్ట్ వేసుకోవాలి. సో తొందరగా కుక్ అయిపోతాయి ఆనియన్స్. వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. సో మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత మళ్ళీ మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని నెక్స్ట్ టమాటో వేసుకోవాలి. టమాటో వేసి మంచిగా కలిపి కాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. టమాటా కొంచెం దాంట్లో నుంచి వాటర్ బయటకు వచ్చి టమాటా కొంచెం మెత్తగా అయ్యే వరకు కొంచెం ఉడికించుకుంటే సో బాగుంటుంది. చూడండి, కుక్కర్ మూత తీసాక ఎట్లా అయిపోయిందో, వాటర్ వచ్చాయి. ఇప్పుడు మనం హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న రైస్ దాంట్లో వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాత వాటర్ పోయేదాకా ఉంచిన తర్వాత కొంచెం కలుపుకొని గరం మసాలా వేసుకోవాలి. తర్వాత ధనియా పౌడర్, తర్వాత కొంచెం కారం, తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కింద నుంచి లోపల నుంచి మంచిగా కలుపుకోవాలి. బాగాసేపు కలపొద్దు. కలిపితే ఆ రైస్ అనేది విరిగిపోతుంది. సో నేను టూ గ్లాసెస్ ఆఫ్ రైస్, 2 గ్లాసెస్ కన్నా కొంచెం ఎక్కువ 2.5 అంత తీసుకున్న దానికి సరిపడా వాటర్ వేసుకోవాలి. అంటే మనం కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి 1 గ్లాస్కి 1.5 అంతే, అట్లా వేసుకోవాలి. కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టాలి. ఒక 2-3 విజిల్స్ బేస్డ్ ఆన్ యువర్ కుక్కర్, యువర్ ఎక్స్పీరియన్స్. అట్లా 2 or 3 విజిల్స్ పెట్టుకోవాలి. ఆవిరంతా వెళ్ళే వరకు వెయిట్ చేసి చూడాలి. ఎంత యమ్మీ ఉంటుంది. మీకు కూడా కావాలా అయితే చేసుకోండి. నెక్స్ట్ ఎగ్ ప్లాంట్తో తవా ఫ్రై చేస్తున్నాను. సన్న స్లైసెస్ కట్ చేసుకోవాలి. తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకోవాలి. చిన్న బౌల్లో 3 స్పూన్స్ ఆఫ్ కర్డ్ తీసుకోవాలి. దాంట్లోకి గరం మసాలా, ఉప్పు, ధనియా పౌడర్, కారం అన్నీ కొంచెంగా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకొని మంచిగా కలుపుకొని మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం. మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్తో కలుపుకోండి. ఫోర్క్ ఉంటే ఫోర్క్తో, స్పూన్ ఉంటే స్పూన్తో, వాట్ ఎవర్ దేంతో అయినా కలుపుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్న వాటికి మంచిగా అది పట్టేలాగా కలపాలి మొత్తం. నేను తీసుకున్న ఎగ్ ప్లాంట్కి 3 స్పూన్స్ ఆఫ్ కర్డ్ సరిపోయింది. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్, ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని మంచిగా పెనమంతా స్ప్రెడ్ చేయాలి. నీట్గా మంచిగా పెనమంతా స్ప్రెడ్ చేసి అట్లా పొగలు వస్తున్నప్పుడు ఒక్కొక్కటిగా మనం మ్యారినేట్ చేసుకున్న ఎగ్ ప్లాంట్ స్లైసెస్ని అట్లా పేస్ట్ చేసుకోవాలి దాంట్లో పెనం మీద. మన దగ్గర మిగిలిన కర్డ్ మిక్స్ని దానికి పైనుంచి స్టఫ్కి పెట్టుకోవాలి. తర్వాత ఒక 5 మినిట్స్ 2 మినిట్స్ అట్లా గ్యాప్ తీసుకొని రివర్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి.
ఫైనల్లీ చూడండి మంచిగా ఫ్రై అయిపోయాయి. మంచిగా ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని గార్నిష్ చేసుకుందాం లెమన్ ఇంకా ఆనియన్స్తో. చూడండి ఎంత బాగుందో. ఒక్కొక్కటిగా మంచిగా ప్లేటింగ్ చేసుకొని తింటే యమ్మీ యమ్మీ ఉంటుంది. కొంచెం కొత్తిమీర, అంతే అండి యమ్మీ ఫుడ్. మా బాబు కోసమని పుల్గం చేసా, పుల్గం పొంగల్ వాట్ ఎవర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.